ఏమేమి కొనాలి ఇప్పుడు షాప్కి మనం? మరి కొట్టుకోకూడదురా, ఒకళ్ళే అమ్మాలి, ఇద్దరు అమ్మాలి, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు రాకూడదు అమ్మడానికి. మన ముగ్గురమే. డబ్బులు ఎందుకు ఏంటంటే నేనే డబ్బులు ఇస్తాను రా, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నామంటారు కదా. నా దగ్గర డబ్బులు ఉన్న వాటితో కొంటాం, స్నాక్స్ కొనేసి పెడతాం. మనం క్వశ్చన్లు అడుగుతాం, బీరకాయని ఇంగ్లీష్లో ఏమంటారు, మళ్ళీని పొటాటోని ఇంగ్లీష్లో ఏమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం రా. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి 1 రూపీ, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వాళ్ళకి 1 రూపీ. ఆ 1 రూపీతో మన షాప్కి వచ్చి స్నాక్స్ కొనుక్కోవచ్చు ఆ డబ్బులతో. అలా పెడదామే, క్వశ్చన్స్ అడిగి అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాం మనమే. వాళ్ళ డబ్బులు ఏం తెచ్చుకోక్కర్లేదు, కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, బాగా చదువుకోవాలి, ABCDలు నెంబర్స్ అవన్నీ రావాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే మన షాప్లో వాళ్ళు ఎంటర్ అవుతారు, లేకపోతే అస్సలు రానివ్వం మనం వాళ్ళని షాప్లో. వస్తారు ఆడుకోవడానికి, వస్తారు వాళ్ళే కొనుక్కునే వాళ్ళు. వాళ్ళు పాస్ అయితేనే కొనుక్కునే వాళ్ళు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. రేపు కదా, ఎల్లుండి నుంచి స్టార్ట్. ఈరోజు వెంకటేశ్వర స్వామి కథ కదా, పడుకుంటాం కదా, అందుకు రేపు మధ్యాహ్నం చూద్దాం. మధ్యాహ్నం ప్లాన్ చేసేసుకుందాం రేపు మధ్యాహ్నం. మీరు షాప్ చూసుకుంటారు కాబట్టి మీకు కావాల్సిన మీరు తినొచ్చు, మీకు ఫ్రీ. మిగతా వాళ్ళకి ఫ్రీ కాదు, మిగతా వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకి ఫ్రీ. పెడదాం వాళ్ళకి, పెట్టి వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళకి ఫ్రీ. లేకపోతే అమ్మేద్దాం అంతే. అమ్మేస్తేప్పుడు మరి అప్పుడు మన డబ్బులు పెట్టి అమ్మాలా మనం, వాళ్ళు తెచ్చుకోవాలా, వాళ్ళు తెచ్చుకునేలా పెడదాం అయితే. మేమే డబ్బులు ఇస్తాం, ఫ్రీ ఇవ్వాలా. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఫ్రీ ఉండదు, ఇప్పుడే కొనుక్కోండి ప్రతిదీ అని రాద్దాం. 2 తోటలు